చాలామంది ఆస్పిరెంట్స్ గ్రూప్ 2కి సంబంధించి కోచింగ్ అవసరమా? లేదంటే సెల్ఫ్ స్టడీగా ప్రిపేర్ అవ్వచ్చా అనేసి అడుగుతున్నారు. సో దట్ ఈ వీడియోలో మీరు కోచింగ్‌కి వెళ్ళకపోతే మీరు ఫెయిల్ అవుతారా? లేదంటే కోచింగ్ వెళ్ళేవారు అందరూ కూడా పాస్ అవుతారా? అనేటటువంటి అంశాల గురించి మాట్లాడదాం. ఎందుకంటే కోచింగ్‌కి వెళ్ళినంత మాత్రాన సక్సెస్ వచ్చేస్తుంది అనేటటువంటి రూల్ లేదు. అలానే కోచింగ్‌కి వెళ్ళకపోవడం వల్ల ఫెయిల్యూర్ అవుతుంది అనేటటువంటి రీజన్ కూడా ఉండదు. సో దట్ ఇక్కడ రియాలిటీ ఏంటి? అలానే కోచింగ్ వెళ్ళాల్సిన వాళ్ళు దీంతో పాటు సెల్ఫ్ స్టడీ చేస్తూనే ఎగ్జామ్స్‌కి ప్రిపేర్ అవుతూ ర్యాంక్ ఎలా తెచ్చుకోవచ్చు? ఇటువంటి అన్ని అంశాల గురించి కూడా మాట్లాడదాం. సో ఫస్ట్ ఏంటంటే రియాలిటీ చెక్. సో కోచింగ్‌కి సంబంధించి చాలా వరకు మనకి మార్కెట్‌లో కొన్ని మిత్స్ ఉన్నాయి. ఆ మిత్స్ ఏంటి అనేదాన్ని ఒకసారి పరిశీలిద్దాం. ఫస్ట్ ఏంటంటే టాప్ ర్యాంకర్స్ అందరూ కూడా కోచింగ్‌కి వెళ్ళేటటువంటి వాళ్ళే అనేటటువంటి ఒక అపవాదు చాలా ఎక్కువగా ఉంది. ఇన్‌ఫాక్ట్ చెప్పాలంటే చాలా వరకు ఇన్‌స్టిట్యూట్సు ఈ ర్యాంకర్‌కి సంబంధించి మా దగ్గరే చదువుకున్నారు. సో దట్ మేము ఈ ర్యాంక్‌ని క్లెయిమ్ చేస్తున్నాము. దానికి రిలేటెడ్‌గా వాళ్ళు అడ్వర్టైజ్ చేస్తారు. దానికి సంబంధించి మనం చాలా వరకు ఇన్‌ఫ్లుయెన్స్ అవుతాం. సో దట్ మనం అక్కడ జాయిన్ అవ్వడం కూడా జరుగుతుంది. సో దట్ ఇక్కడ ఏంటంటే చాలామంది టాప్ ర్యాంకర్సు కోచింగ్‌కి వెళ్ళేవారు అనేటటువంటి ఏదైతే వార్త ఉందో అది మోస్ట్లీ ఫాల్స్‌గానే చెప్పుకోవచ్చు. ఇన్‌ఫాక్ట్ చెప్పాలంటే గ్రూప్ 2కి సంబంధించి నేను ఏ విధమైనటువంటి కోచింగ్ కూడా తీసుకోలేదు. ఎగ్జాంపుల్‌గా అయినా నేను చెప్తున్నా. అండ్ ఆల్సో ఇంకొంతమంది ఏంటంటే సెల్ఫ్ స్టడీ అనేది వేస్ట్ అనేసి అంటారు. ఇది కూడా ఫాల్స్‌గానే మనం ట్రీట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అండ్ ఆల్సో మెటీరియల్ లేకుండా ఏ విధంగానూ కూడా ర్యాంక్ రావడం పాసిబుల్ కాదు అనేసి అనుకుంటాం. అది కూడా ఫాల్స్ స్టేట్మెంట్. సో ఇవన్నీ కూడా మిత్స్‌గా మనం చూస్తాం. అయితే రియల్ ట్రూత్ ఏంటంటే కోచింగ్ అనేది మనకి డైరెక్షన్ ఖచ్చితంగా ఇస్తుంది. అంటే మనం కంప్లీట్‌గా కోచింగ్ మంచిది కాదు అనేది చెప్పాల్సినటువంటి అవసరం లేదు. కోచింగ్ తీసుకునే వాళ్ళకి సరైనటువంటి డైరెక్షన్ అనేది వస్తుంది. కానీ సక్సెస్‌కి కావాల్సింది డైరెక్షన్ కాదు. సక్సెస్‌కి కావాల్సింది ఏంటంటే కన్సిస్టెన్సీ, రివిజన్ అండ్ పీవైక్యూస్. నీకు డైరెక్షన్ కావాలా, సక్సెస్ కావాలా అనేది కూడా మనం అర్థం చేసుకోవాలి. సో దట్ నీకు సక్సెస్ కావాలి అంటే ఈ మూడు ఉండాలి. డైరెక్షన్ కావాలంటే కోచింగ్ ఉండాలి. సో దట్ కోచింగ్ ఉంటే ఈజీగా రావడానికి ఛాన్సెస్ అయితే ఉంటాయి. కానీ కోచింగ్ లేనప్పుడు ఇంపాసిబుల్ అని ఎవరైనా అంటే అది కూడా కాదు. కోచింగ్ లేకుండా సక్సెస్ రావాలంటే ఈ మూడు అంశాలు మనం ఖచ్చితంగా ఫాలో అవ్వాల్సినటువంటి అవసరం ఉంది. మళ్ళీ ఇప్పుడు ఎవరికి కోచింగ్ అవసరం అండ్ ఆల్సో సెల్ఫ్ స్టడీకి సంబంధించినటువంటి అంశాల గురించి ఇక్కడ మనం మాట్లాడుకుందాం. సో ఫస్ట్ కోచింగ్కి సంబంధించి అడ్వాంటేజెస్ ఏంటి, అలానే సెల్ఫ్ స్టడీకి సంబంధించినటువంటి అడ్వాంటేజెస్ ఏంటి అనే వాటి గురించి డిస్కస్ చేద్దాం. అసలు కోచింగ్ తీసుకుంటే దానివల్ల కలిగేటటువంటి ప్రయోజనాల్లో మొట్టమొదటిగా సిలబస్ ఏదైతే ఉందో దాన్ని స్ట్రక్చర్డ్గా చెప్పడం జరుగుతుంది. ఇక్కడ కోచింగ్ ఇన్స్టిట్యూట్ అన్నాం కదా అనేసి అన్నీ తీసుకోవద్దు. ఏవైతే టాప్ 1%లో ఉంటాయో వాటి గురించి చెప్పడం జరుగుతుంది. ఎక్కడైతే సిలబస్ని స్ట్రక్చర్డ్గా చెప్తారో అటువంటి కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ బెటర్గానే ఉంటాయి. దెన్ ఆల్సో డైలీ డిసిప్లైన్గా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. అండ్ ఆల్సో కోచింగ్లో చాలా వరకు మనకి డిసిప్లైనరీ ఇది కూడా వస్తుంది. డైలీ క్లాసెస్ ఉండడం కావచ్చు, ప్రాపర్ షెడ్యూల్ని మెయింటైన్ చేయడం వల్ల మనలో డిసిప్లైన్ అనేది ఇంక్రీజ్ అవుతుంది కోచింగ్ తీసుకుంటే. దెన్ ఆల్సో మనకి ఇటువంటి ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేటప్పుడు చాలా వరకు డౌట్స్ వస్తాయి కదా. సో వీటిని క్లారిఫై చేసుకోవడానికి కూడా చాలా వరకు కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ అనేవి హెల్ప్ఫుల్ అవుతాయి. దెన్ ఆల్సో పీర్ కాంపిటీషన్, మన సహచర బృందం పోటీతత్వం ఎలా ఉంది అనేది కూడా మనకి కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ జాయిన్ అవుతూనే తెలుస్తాయి. ఎన్విరాన్మెంట్ ఎలా ఉంది అని తెలియాలంటే మనకి కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ అయినా జాయిన్ అవ్వాలి, లేదంటే ఆ పరిసర ప్రాంతాల్లో అయినా మనం ఉండాల్సినటువంటి అవసరం ఉంది. సో ఇవి కోచింగ్కి సంబంధించినటువంటి అడ్వాంటేజెస్. మరి సెల్ఫ్ స్టడీకి సంబంధించినటువంటి అడ్వాంటేజెస్ ఏంటంటే ఇక్కడ మనకు ఉన్నటువంటి టైం ఏదైతే ఉందో దీన్ని ఎలా మేనేజ్ చేసుకోవాలి అనేటటువంటిది మన చేతుల్లో ఉంటుంది. సో దట్ టైం ఫ్రీడమ్ అనేది మనకి ఇక్కడ చాలా ఎక్కువగా దొరుకుతుంది సెల్ఫ్ స్టడీలో. ఆ తర్వాత ఏదైనా ఒక అంశం మీద డీప్ అండర్స్టాండింగ్ అనేది త్రూ సెల్ఫ్ స్టడీ ద్వారానే వస్తుంది. కోచింగ్ ఇన్స్టిట్యూట్స్లో సార్లు చెప్పడం వల్ల వాళ్ళ యొక్క ఐడియాలజీ ఏదైతే ఉందో అది మాత్రమే మనకు అర్థమవుతుంది. బట్ ఒక విషయం మీద డీప్ అండర్స్టాండింగ్ రావాలి అంటే అది కేవలం స్వీయ ఆలోచన శక్తి ద్వారానే వస్తుంది. అండ్ ఆల్సో డీప్ అండర్స్టాండింగ్ త్రూ ఓన్ స్ట్రాటజీ ద్వారానే వస్తుంది. సో సెల్ఫ్ స్టడీ ఎవరైతే చేస్తారో వాళ్ళ ఓన్ స్ట్రాటజీ అనేది కూడా డెవలప్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. హౌవెవర్ ఇక్కడ ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే డిస్ట్రాక్షన్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. కానీ మీరు డిసిప్లైన్డ్గా ఉన్నారు అంటే డిస్ట్రాక్షన్స్ చాలా తక్కువగా ఉండడానికి కూడా స్కోప్ ఉంటుంది. సో ఫైనల్గా ఏం చెప్తున్నానంటే కోచింగ్ వల్ల అడ్వాంటేజెస్ చెప్పా, సెల్ఫ్ స్టడీ వల్ల కూడా అడ్వాంటేజెస్ చెప్పా. బట్ అల్టిమేట్గా ఏంటంటే కోచింగ్ అనేది మనకు ఒక షార్ట్ కట్ వేని చూపిస్తుంది.
బట్ సెల్ఫ్ స్టడీ అనేది ఒరిజినల్ పాత్ని మనకి చూపించడం జరుగుతుంది. సో దట్ కోచింగ్ జాయిన్ అవ్వాలా, సెల్ఫ్ స్టడీ జాయిన్ అవ్వాలా అనేది మీ ఇష్టం. కాకపోతే ఎవరికి నీడ్, ఎవరికి అవసరము అనేటటువంటి అంశం గురించి ఇక్కడ మాట్లాడదాం. సో కోచింగ్ ఎవరు తీసుకోవాలి అంటే, ఎవరికైతే బేసిక్స్ ఉన్నాయో ఆ బేసిక్స్ వీక్గా ఉన్న వాళ్ళు ఖచ్చితంగా కోచింగ్ తీసుకోవడానికి ట్రై చేయండి. లైక్ చాలామందికి పాలిటీ కావచ్చు, ఎకానమీ బేసిక్స్ లెవెల్స్ 0 ఉంటాయి. సో ఈ 0 స్థాయి నుంచి మొదలుపెట్టే వాళ్ళు బెటర్ కోచింగ్ తీసుకుంటే. అండ్ ఆల్సో సెల్ఫ్ డిసిప్లైన్ లేనటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా మ్యాక్సిమం కోచింగ్ తీసుకోవడానికి ట్రై చేయండి. అండ్ ఆల్సో గైడెన్స్ కావాలి అనుకునేటటువంటి వాళ్ళు కూడా కోచింగ్ తీసుకోండి. కాకపోతే ఎవరైతే 100% మీకు నిజాయితీగా ఉన్నారో వాళ్ళ దగ్గర అయితే జాయిన్ అవ్వండి. ఇంకోటి ఏంటంటే, కోచింగ్ ఇన్స్టిట్యూట్స్కి ఉండాల్సినటువంటి ప్రధానమైనటువంటి లక్షణాలు అంటే, వన్ ఈజ్ వాళ్ళు అకౌంటబుల్గా ఉండాలి, జవాబుదారీగా ఉండాలి. అండ్ ఆల్సో ట్రాన్స్పరెంట్గా, పారదర్శకత ఉండాల్సినటువంటి అవసరం ఉంది. అండ్ ఆల్సో రెస్పాన్సిబుల్గా ఉండాలి, బాధ్యతాయుతంగా ఉండాలి. దీంతోపాటు రీజనబుల్గా ఉండాలి. ఏంటి రీజనబుల్గా ఉండాలి? ఏదో మెంటర్షిప్ ఇస్తున్నాం కదా అనేసి 10,000, 12,000, 15,000, 20,000 పెడితే యూజ్ ఉండదు. అది కూడా మెంటర్షిప్కి. సో దట్ అకౌంటబుల్, ట్రాన్స్పరెంట్, రెస్పాన్సిబుల్, రీజనబుల్ అండ్ ఆల్సో యాక్సెసిబుల్గా, అంటే మనకి మ్యాక్సిమం 24/7 అందుబాటులో ఉండేటటువంటి మెంటర్స్ ఎవరైతే ఉన్నారో, ఎవరైతే ఈ అంశాలతో, ఈ ఆశయాలతో, ఈ ఆబ్జెక్టివ్స్తో ఉన్నటువంటి కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయో, సో దట్ మీరు వాటిని చూస్ చేసుకొని జాయిన్ అవ్వండి. దెన్ కోచింగ్ అవసరం లేనటువంటి వాళ్ళు ఎవరు అంటే, వన్ ఈజ్ ఇక్కడ బేసిక్స్ ఎవరికైతే స్ట్రాంగ్గా ఉంటాయో వాళ్ళు తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు. దెన్ ఆల్సో ప్రీవియస్ అటెంప్ట్స్ ఎవరైతే ఇంతకు ముందే ఇచ్చుంటారో, ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంటుంది కాబట్టి మళ్ళీ కోచింగ్ తీసుకోవాల్సిన అవసరం లేదు. దీంతోపాటు మీకు ఇఫ్ ఇన్ కేస్ సెల్ఫ్ మోటివేషన్ అనేది స్ట్రాంగ్గా ఉంది, నేను ప్రిపేర్ అవ్వగలను అనుకుంటే మాత్రం మ్యాక్సిమం మీ మనీని వేస్ట్ చేసుకోకుండా సేవ్ చేసుకోవడానికే ట్రై చేయండి. ఈ అమౌంట్ ఏదైతే ఉందో దీన్ని ఆల్టర్నేటివ్గా ఇఫ్ ఇన్ కేస్ టెస్ట్ సిరీస్లు కావచ్చు, ఏమైనా పీవైక్యూస్ బుక్స్ ఇలాంటివి కొనుక్కోవడానికి ట్రై చేయండి. అంతేగాని మళ్ళీ అన్నెసరీగా కోచింగ్ మీద పెట్టి మీ మనీని వేస్ట్ చేసుకోవద్దు. సో వన్ థింగ్ ఏంటంటే, ప్రాబ్లం కోచింగ్లో కాదు, క్లారిటీలో ఉంటుంది. సో మీకు క్లారిటీ ఉందంటే మ్యాక్సిమం కోచింగ్ అనేది అవసరం లేదు. దెన్ సెల్ఫ్ స్టడీతో క్రాక్ చేయడానికి ఎటువంటి ప్లాన్ ఏంటి అవసరం అనే దాని గురించి ఇక్కడ మాట్లాడదాం. ఇఫ్ ఇన్ కేస్ పాసిబుల్ అయితే దీన్ని సపరేట్గా ఒక వీడియో చేద్దాం. సెల్ఫ్ స్టడీగా మనం ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, ఏ విధంగా ప్రిపేర్ అయితే ర్యాంక్ వస్తుంది అనేది. దెన్ ఆల్సో బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటి అనే దాని గురించి మాట్లాడదాం. సి వన్ థింగ్, ఇఫ్ ఇన్ కేస్ సెల్ఫ్ స్టడీ ప్రిపేర్ అవుతూ ఎటువంటి ప్లాన్ కావాలి అనే దాని గురించి మాట్లాడాలనుకుంటే మీరు కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. దానికి అనుగుణంగా నేను ఏదైనా వీడియో చేస్తాను. దెన్ ఆ తర్వాత బిగ్గెస్ట్ మిస్టేక్స్ ఏంటంటే, మల్టిపుల్ బుక్స్ను ఫాలో అవ్వడం. సో మ్యాక్సిమం వీటిని అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి. దెన్ ఆల్సో నోట్స్ కలెక్ట్ చేసి చదవకపోవడం. చాలామంది సార్ షార్ట్ నోట్స్, అది కావాలి, ఇది కావాలి, ఇవన్నీ దొరికిన తర్వాత వీళ్ళు కలెక్ట్ చేస్తారు కానీ సరిగ్గా చదవరు. దెన్ ఆల్సో ప్రాపర్గా ప్లానింగ్ వేస్తాం. ప్రణాళిక సరిగ్గా ఉంటే సరిపోదు, దీని అమలు సరిగ్గా ఉన్నప్పుడే మనకి ఏదైనా మన లక్ష్యాలను చేరుకుంటాం. అండ్ ఆల్సో మోటివేషన్ వీడియోస్ విపరీతంగా చూస్తారు, అల్టిమేట్గా సరిగ్గా చదవరు. ఇవెంత ఉన్నా కూడా మీరు చదవకపోతే ఎటువంటి యూజ్ కూడా ఉండదు. సో దట్ ఫైనల్ వర్డిక్ట్ ఏంటంటే, కోచింగ్ లేకుండా క్రాక్ చేయవచ్చు అంటే ఎస్, కోచింగ్ లేకుండా క్రాక్ చేయవచ్చు. అండ్ ఆల్సో కోచింగ్ ఉన్న వాళ్ళకి కన్నా ఎవరైతే సెల్ఫ్ స్టడీ చేస్తారో వాళ్ళు ఎక్కువగా డిసిప్లైన్డ్గా ఉండాలి. అండ్ ఆల్సో వాళ్ళు ప్రాపర్గా టైంని మేనేజ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అల్టిమేట్గా కోచింగ్ లేకపోవడం ఎక్స్క్యూజ్ కాదు, అది అడ్వర్టైజ్గా మార్చుకుంటే మాత్రం మనం ఖచ్చితంగా టాపర్ అవ్వడానికి ఎక్కువగా ఛాన్సెస్ ఉంటాయి. సో ఇఫ్ ఇన్ కేస్ మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అంటిల్ దెన్ స్టే ట్యూన్డ్, టేక్ కేర్, బై.